ఒక హాట్ టాపిక్ అయితే మనకు కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి అంశం అయితే ఇప్పటికీ సుదీర్ఘంగా నిన్న అయితే పొంగుల శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే మాట్లాడినటువంటి సందర్భంలో చర్చ చేసిన సందర్భంలో కేటీఆర్ అరెస్ట్ అవుతున్నాడా అన్నటువంటి సంకేతాలు అయితే ఉన్నాయి. కేటీఆర్ కూడా తెలుసు, బీఆర్ఎస్ పార్టీ కూడా తెలుసు కేటీఆర్ అరెస్ట్ అవుతున్నాడు, ఏ విషయంలో అరెస్ట్ అవుతున్నాడు, ఎందుకోసం అరెస్ట్ అవుతున్నటువంటి సందర్భం కూడా ఆయన అనేక సందర్భాలు కూడా మీడియా సమావేశాలు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా కూడా నిన్న ఎవరైతే రెవెన్యూ శాఖ మంత్రి కూడా ఆయన చెప్పిన నేపథ్యం ఉంది. కేటీఆర్ అరెస్ట్ అయిపోతున్నటువంటి ప్రధాన వార్త అయితే మనం చూస్తున్నాం. కేటీఆర్ అరెస్ట్ ఏ పర్పస్ లో అరెస్ట్ అయిపోతున్నాడు, ఎందుకోసం అరెస్ట్ అయిపోతున్నాడు, ఎన్ని రోజులకు జైల్లో ఉండేటువంటి పరిస్థితి ఉందో ప్రధాన వార్త కూడా మనం జయమిన్ దినపత్రికతో పాటు వివిధ దినపత్రికలు కూడా రాసినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. దానికి సంబంధించి కేటీఆర్ అరెస్ట్ ఈయన ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం. కేటీఆర్ అరెస్ట్ అనేది ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ఒక చర్చ అయితే బలంగా జరుగుతుంది. ఆ చర్చకు సంబంధించిన ప్రధాన వార్త కూడా మనం చూసేటువంటి ప్రయత్నం. కేటీఆర్ పై కేసు నమోదు, గవర్నర్ పర్మిషన్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసుల విచారణకు అనుమతి, కేబినెట్ సమావేశాల సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. కేసు నమోదుకు ఏసీబీకి లేఖ రాయాలన్న సీఎస్, అధికారుల సంస్థ పైన ఎంక్వైరీ, మీడియాతో చిట్చాట్లో వెల్లడించిన మంత్రి పొంగులేటి. ఇలా ఉన్నటువంటి కేటీఆర్ పై ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ప్రయత్నం, ఎన్నో రోజుల కంటే జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితి. బాంబు పేల్చాం అంటే ఆ బాంబు ఎప్పుడైనా మీద ఎన్నో విమర్శలు వేసారు. అంత పొంగుల శ్రీనివాసరెడ్డి మాట్లాడి తుస్సుబాంబు అన్నారు. పొంగుల శ్రీనివాసరెడ్డి తుస్సుబాంబు కాదు, పేల్చేది కేటీఆర్ మీద అటం బాంబు అని ఆయన నిన్న మీడియా శిక్షణలో చెప్పిన సందర్భాలే. ఒకవేళ నిజంగా అటం బాంబు పేలితే కేటీఆర్ కూడా ఇప్పటికే గతంలో కూడా చెప్పాడు, ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే జైల్లో పోయి బుక్స్ చదువుకొని నేను 2 సంవత్సరాలు కానీ 2 నెలలు కానీ బుక్స్ చదువుకొని ఇంకా మరింత పరిజ్ఞానం సంపాదించుకుంటా, నన్ను జైలు పంపించండి, ఏమన్నా చేసుకోండి, మీరు పీకేది లేదని కూడా చెప్పాడు. ఇదే మాట, మీరు పీకేది లేదు, మీరు చేసేది లేదు అని ఎన్నో విమర్శలు చేసిన పొంగులేటి మీద. ఆఖరికి పొంగులేటి ఇప్పుడు అటం బాంబు పేరు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సంకేతాలు అయితే వెళ్ళిపోయినాయి. ఎప్పుడు అటం బాంబు పేల్చదో మరి ఈ అసెంబ్లీ సమావేశాలు అనంతరమా లేకపోతే అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాతనా అనేటువంటిది ఇప్పుడైతే రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది. ఒక 2 రోజులు 3 రోజులు అరెస్ట్ అవుతున్నటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. అంటే అటం బాంబు పేల్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి పొంగులేటన్న, ఒకవేళ పొంగులేటన్న నిజంగా అటం బాంబు పేల్స్తే, పొంగులేటన్న నిజంగా ఆయన ఏదైతే తుసుబాంబులు పేల్చని చెప్పినటువంటి వ్యక్తులు, మరి పొంగులేటన్న నిజంగా అటం బాంబు పేల్స్తే అన్న ఫోటో పెట్టుకొని మరి బదిలీ చేస్తారా అన్నటువంటి విమర్శలు చేసిన అభిమానులు.